పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటాన్ని భారత కరెన్సీపై ముద్రించాలని కోరుతూ స్థానిక లూథరన్ హైస్కూల్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు అంబేద్కర్ ఆశయ సాధన సమితి జాతీయ అధ్యక్షులు కాల్వ రవి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో 2 తెలుగు రాష్ట్రాల నుంచి అంబేద్కర్ అభిమానులు, అంబేద్కర్ వాదులు, స్వచ్ఛంద సంఘాలు పాల్గొన్నారు। ఈ రోజు భారతదేశానికి ఒక పండుగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేటలో అంబేద్కర్ గారికి భారీగా ర్యాలీతో వచ్చి అంబేద్కర్ ఆశయ సాధన సమితి మరియు ఆంధ్ర ఎంఆర్ఎఫ్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ఎంతో దూరం నుండి మా అంబేద్కర్ ఆశయ సాధన సమితి నాయకులు రాష్ట్ర నలుమూల నుండి కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది। ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు గత 13 సంవత్సరాల నుండి అంబేద్కర్ గారి చిత్రపటాన్ని భారత కరెన్సీపై ముద్రించాలని మేము చేస్తున్నటువంటి పోరాటానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా మద్దతు తెలియజేయడం జరుగుతూ ఉంది। ముఖ్యంగా మేము 2 నెలల క్రితం అంబేద్కర్ గారి చిత్రపటాన్ని భారత కరెన్సీపై ముద్రించాలని ఒక డిమాండ్ని అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టామని చెప్పని గుంటూరు హెడ్ క్వార్టర్లో మేము దీక్ష చేయడం జరిగింది। దానికి కొన్ని పార్టీలు కూడా సంఘీభావం తెలియజేసినాయి। అయితే ముఖ్యంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఏ రాజకీయ పార్టీ అయితే మా ఈ పోరాటానికి మద్దతు ఇస్తా ఉంటుందో ఆ పోరాటానికి రేపు ఎలక్షన్ లో ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తామని చెప్పని మేము తెలియజేస్తా ఉన్నాం। ఒకవేళ కనుక ఏ పార్టీ అయితే వ్యతిరేకిస్తుందో, ఏ పార్టీ అయితే మాకు సపోర్ట్ చేయదో ఆ పార్టీని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం। వ్యతిరేకించడమే కాదు, ఆ పార్టీ ఓటమికి మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలు కూడా క్యాంపెయినింగ్ చేస్తామని చెప్పని, ఆ పార్టీలు ఓడిపోయే వరకు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పని ఈ మీడియా ముఖంగా కూడా మేము తెలియజేస్తా ఉన్నాం। ఇకపోతే ఈ రాష్ట్రంలో బీజేపీ కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ఉంది, అదేవిధంగా ప్రతిపక్షాలుగా జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ మిగతా కొన్ని పార్టీలు ఉన్నాయి। ఇవన్నీ పార్టీలకి మేము ఒకటే చెప్తా ఉన్నాం, అంబేద్కర్ గారి జయంతి వర్ధంతుల రోజు మీరు దండలేయటం కాదు, లేకపోతే నివాళులర్పించడం కాదు, ఖచ్చితంగా భావి తరాలకి గుర్తుండేలాగా అంబేద్కర్ గారి బొమ్మని కరెన్సీ ముద్రించాలి। ఎందుకంటే ఇండియన్ కరెన్సీ అనేది అది ఎవరి వల్ల అవతరించింది? మన రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ఈరోజు ప్రతి పౌరుడి చేతిలో కూడా కరెన్సీ ఉంటుంది। ఎందుకంటే నిత్యావసర వస్తువు అయిపోయింది ఈరోజు కరెన్సీ అనేది। కాబట్టి ఈ కరెన్సీపై ముద్రించాలి అంబేద్కర్ గారి బొమ్మని। ఏ సంబంధం లేనటువంటి గాంధీ గారి ఫోటోని ముద్రించారు, ఆయన ముద్రించారంటే మేము దాన్ని వ్యతిరేకించలేదు, కానీ అవసరం ఉన్నటువంటి వ్యక్తి ఈ సమాజానికే కాదు, దేశానికే కాదు, మహిళలకే కాదు, పిల్లలకే కాదు, ప్రతి ఒక్కరికి నేను ముఖ్యంగా చెప్తా ఉన్నాను, ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి అన్ని కులాలు అయా ఈ రోజు మీరు ఎంపీగా ఎమ్మెల్యేలుగా అవుతా ఉన్నారంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల, అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కు వల్ల మీరు అందరూ ఈ రోజు ప్రవేశంగా అవతరిస్తున్నారు తప్ప ఎవరు దయాదక్షిణ కాదని చెప్పి మీరు గుర్తుపెట్టుకుంటారు। నా పేరు డాక్టర్ సాంబేలి శాంతిపై వరల్డ్ వెల్ఫేర్ ఫౌండేషన్ చైర్మన్, అంబేద్కర్ ఆశయ సాధన సమితి జాతీయ మహిళా ప్రెసిడెంట్। ఈరోజు కాల్వ రవి గారు ఒక సదుద్దేశంతో ఇంత ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఇంత అశేషంగా 2 రాష్ట్రాల నుంచి బీసీ సంఘ నాయకులు, అదేవిధంగా ఎన్జిఓస్, తెలంగాణ, తెలుగు, ఆంధ్ర 2 రాష్ట్రాల నుంచి ఇంతమంది సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం। ఆయన ఎన్నో సంవత్సరాలుగా దశాబ్ద కాలం పైబడి నిరాహార దీక్షలు కానీ, ర్యాలీస్ కానీ, ఢిల్లీ దగ్గర నుంచి ఢిల్లీ వరకు కూడా తెలుగు వాళ్ళ వాయిస్ వినిపించారు। వారు ఎన్నో లక్షలు ఖర్చు పెడుతూ అందరికీ అన్నదానాలు చేస్తూ అంబేద్కర్ గారి యొక్క నిజమైన ఆశయ సాధకుడిగా ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నారు। ఆయన ఈరోజు తలుచుకోవడం ఎంతో మనకి అదృష్టంగా భావిస్తుంది। ఎందుకంటే విభిన్న సంస్కృతులు, జాతులు ఉన్నటువంటి ఈ సువిశాల భారతదేశాన్ని అజరామరంగా, అప్రతిహతంగా ప్రజాస్వామ్యంతో ముందుకు సాగుతూ ఉందంటే అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగమే కారణమని చెప్పడం ఎంతమాత్రం అత్యవసరం కాదు। కనుక ఈరోజు మరి ఆయన్ని స్మరించుకుంటూ ఆయన యొక్క చిత్రపటాన్ని కరెన్సీ మీద ముద్రించాలని ఢిల్లీ వరకు కూడా ఎన్నో ఉద్యమాలు, ర్యాలీలు, నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు।